తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. డుమ్మా కొట్టిన తుమ్మల ఈయన వ్యవసాయ శాఖల మంత్రి గారు అన్నమాట. ఈయన అనారోగ్యంతో డుమ్మా కొట్టిర్రు. ఈరోజు కేబినెట్ భేటీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఈ వీడియో అయిపోయేలోగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం మాత్రమే ఉంది. ఇప్పటికే మనకు అన్ని మీడియాలలో కూడా చూసుకున్నాం. అమౌంట్ అయితే మేము అంటే దీనికి సంబంధించి కూడా అంతా సిద్ధం చేశాం. అంటే అన్నీ కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిధులు విడుదల చేసే ప్రక్రియ కూడా అనంతరం వేగవంతంగా మేము నిధులు విడుదల చేసేందుకైతే ఈ కేబినెట్ నిర్వహిస్తున్నామని అయితే మనకు ప్రత్యేకంగా V6 వాళ్ళే తెలియజేయడం జరిగిందనమాట. సో అమౌంట్ విషయంలో ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రధాన ఒక కార్యదర్శి అన్నమాట, వ్యవసాయ శాఖల మంత్రి గారు అయిన అయితే. సో మరి అమౌంట్ విషయంలో కూడా ఆయన నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆయనతో చర్చ ఉంటుంది అన్నమాట. సో మరి ఆ చర్చలో కూడా ఆయన అనారోగ్యంతో ఈరోజు చూసుకున్నట్టయితే కేబినెట్ భేటీలో రాలేదన్నమాట. సో మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈయనైతే ఉన్నారు అన్నమాట. అలాగే చూసుకున్నట్టయితే శాఖల మంత్రి గారు అయితే ఇంకా చాలామంది అయితే మంత్రులతో ఉన్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా డబ్బులకు సంబంధించి నిధులకు సంబంధించి ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నమాట. సో ఈ వీడియో అయిపోయేలోగా మనకైతే ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇప్పటికే చూసుకున్నట్టయితే చాలా వరకైతే ఆలస్యమైందన్నమాట. అమౌంట్ విషయంలో ప్రభుత్వం చాలా వరకైతే ఇప్పటికే విఫలమైందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే 500 రూపాయల బోనస్ మేము ముందుగా విడుదల చేశాము. సో యథావిధంగా రైతులకు పంట పెట్టుబడి సాయానికి అయితే ఇది ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత మేము రైతు భరోసా కూడా అమౌంట్ అయితే మేము త్వరలోనే విడుదల చేస్తామని అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత విడుదల చేస్తామని రైతులకు హామీ ఇచ్చారన్నమాట. ఇప్పటికీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయి దాదాపు 10 రోజులు కావస్తుందన్నమాట. సో మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈరోజు అయితే కేబినెట్ నిర్వహిస్తున్నారు. మొన్న రాహుల్ గాంధీతో కూడా ఢిల్లీ పర్యటించారన్నమాట. ఆ ఢిల్లీలో కూడా పర్సనల్ భేటీ మాట్లాడారు. ఓకే, ఇక మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే చూసుకున్నట్లయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఇక డుమ్మా కొట్టడం వల్ల రైతు భరోసా డబ్బులకు సంబంధించి మనకి ఇప్పటికే ప్రధాన కార్యదర్శి కాబట్టి సో రైతు భరోసా పథకానికి సంబంధించి కానివచ్చు, ఆయన అయితే వ్యవసాయ శాఖల మంత్రి గారు అన్నమాట తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి రైతు భరోసా డబ్బులకు సంబంధించి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం మీ యొక్క బరువు కూడా మీద పడనుంది. మరి ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా 9,000 కోట్ల నిధులకు సంబంధించి కూడా మరి నిధులు అనేవి ఇప్పుడు విడుదల చేస్తారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటికే రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించడానికైతే ఈ యొక్క కేబినెట్ భేటీలు ఉన్నది. మరి కేబినెట్ భేటీలో రైతు భరోసా నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అని అయితే, కేవలం అవకాశాలు ఉన్నాయని అయితే మనకు మీడియా వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు అన్నమాట. మరి ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఇదొక ఆఖరి ఒక మాట మాట్లాడితే బాగుంటుంది అన్నమాట. ఇక రైతు భరోసా అయిపోయింది, ఇప్పటికే మేము చాలా ఆలస్యం చేశాం. సో మరి నిధులకు సంబంధించి కూడా అంతా నిధులు విడుదల చేసే లోపే ఈరోజే డుమ్మా కొట్టినట్లు సమాచారం అన్నమాట మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఒక నిధులకు సంబంధించి కూడా వేగవంతంగా విడుదల చేస్తే చాలా బాగుంటుంది. ప్రభుత్వం అయితే మా యొక్క మాట మాట్లాడాలి. అమౌంట్ అయితే మేము అందరికీ కూడా విడుదల చేస్తాం. 9,000 కోట్లకు సంబంధించి కూడా రైతు భరోసా తేదీలు కూడా ప్రకటించాలి. సో మరి చూద్దాం అన్నమాట. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తే తెలియజేస్తాను. మళ్ళీ కలుసుకుందాం.